బీట్రూట్ జ్యూస్ నేను మిక్సీకి వేసేసాను. మనకు జ్యూసరే ఉండాల్సిన అవసరం లేదు ఏ జ్యూస్ చేయాలన్నా. నార్మల్‌గా ఇలా మిక్సీ కూడా వేసుకునేయొచ్చు. ఇప్పుడు పల్చటి క్లాత్ తీసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ గానీ, గిన్నె గానీ తీసుకొని అందులో వేసి స్క్వీజ్ చేసుకోవచ్చు. అంటే వెడల్పుది తీసుకోవడం ఏమంటే కింద పడకుండా ఉంటుంది అంతే. ఇంక ఇలాంటి క్లాత్ తీసుకోవడం వల్ల ఏమంటే మనం వాష్ చేసినా కూడా ఆ కలర్ అంటుకోకుండా ఈజీగా పోతుంది మనం వాష్ చేసినప్పుడు. ఇలా స్క్వీజ్ చేసుకునేస్తే మనం తాగినప్పుడు మనకి ఈ పిప్పి అంతా నోట్లోకి రాకుండా ఈజీగా తాగేయచ్చు. కొంచెం తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ స్ట్రెయినర్తో మనము స్ట్రెయిన్ చేయడం వల్ల ఏమంటే జ్యూస్ మొత్తం తేలేము. ఒక 20% జ్యూస్ అయినా అలానే ఉండిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకునేసినాక మొత్తం పిండేసినాక ఇలాంటి పిప్పి ఉంటుంది కదా, ఇది మళ్ళీ మనం మొక్కలకి వేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్కి కానీ, రోజా మొక్కలకు కానీ అలాంటి వాటికి వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇట్లా గ్లాస్లోకి పోసుకొని ఈజీగా తాగేయచ్చు. మనం అలా స్క్వీజ్ చేసుకొని బాగుంటుంది. ఇది మనకి స్కిన్ హెల్త్ అండ్ ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మంచిగా అయిపోతుంది.